వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఇతరత్రా ఉన్నటువంటి అందరికీ కూడా మాజీగా పనిచేసి లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్నటువంటి ఏపీబీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన వైసీపీ బ్యాచ్ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి వైసీపీకి స్పైగా వీళ్ళందరితోటి మింగిలవుతూ సమాచారాన్ని తస్కరిస్తున్నారా? కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది, ఏ పనులకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలన్నీ కూడా తనకి ఉన్నటువంటి పరిచయాలతో, తనకి ఉన్నటువంటి సన్నిహితంతో మిగతా ఐఏఎస్ అధికారులకి లేదా ఇతరత్ర శాఖలకి సంబంధించినటువంటి అధికారులకి పర్సనల్గా కాల్ చేసి లేదంటే మీటింగులు పెట్టుకొని మరి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి వైసీపీకి అందిస్తున్నారా? దీని మీద ప్రస్తుతం నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికీ కూడా పాలనలో కనీసం పూర్తి స్థాయిలో బలపడలేకపోయినటువంటి కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల సంగతి ఎలా ఉన్నా పరిపాలనకి సంబంధించి ఇంకా పూర్తిగా పట్టు సాధించినటువంటి దాని మీద ఆత్మవిమర్శ చేసుకుంటూ ఎక్కడ తప్పు జరుగుతోందో కనిపెట్టడానికి నిఘా వర్గాలను ఉపయోగించుకుంటోంది. దాంట్లో భాగంగానే నిందితుడిగా ఉన్నటువంటి లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి అనుమానంతో ఆయన కాల్ డేటాస్ కావచ్చు ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు అనేది ఒక సమాచారం అందుతోంది. అలాగే రహస్యంగా భేటీలు, ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది హైదరాబాద్లో ఒక చోట, ఆ తర్వాత వేరే చోట రహస్యంగా భేటీ అయ్యారు. దానికి వెనకాల ఉండి ఆర్గనైజ్ చేసింది, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని లీక్ చేసేలాగా చేస్తోంది ధనంజయ రెడ్డి అనేటువంటి దానికి ప్రభుత్వం దాని మీద ఇప్పుడు నిఘా పెట్టింది. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారులన్నీ ఉసిగొల్పుతున్నారు, ఏ పని కూడా సరిగ్గా ముందుకు వెళ్ళనివ్వడం లేదు, దాని వెనకాల కూడా ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది ధనంజయ రెడ్డి అనేది ఒక అభియోగం. మరి దానికి ఎటువంటి సమాధానం చెప్తారు? అలాగే ఇక లిక్కర్ స్కామ్కి సంబంధించి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తన పాత పరిచయాలన్నీ కూడా వాడుకొని మిగతా రిటైర్ అయినటువంటి ఐఏఎస్ అధికారులతోటి మంతనాలు సాగిస్తూ వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ వాళ్ళ ద్వారా ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళతోటి ఏ కేసుకి సంబంధించి ఏ వివరాలు ఎలా ఉన్నాయి, అలాగే ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఏ బ్యాచ్కి నాయకత్వం వహిస్తున్నారో ఆ నాయకుడి దాకా ఇవన్నీ చేరవేస్తున్నారు అనేటువంటి ఒక రూమర్ నడుస్తోంది. దీని మీదే నిఘా వర్గాలు కూడా దృష్టి పెట్టాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి అంటే ఆయన కదలికలు, ఎవరెవరు కలుస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, దాని తర్వాత ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి నివేదికను తయారు చేస్తున్నారు. త్వరలోనే దాన్ని ముఖ్యమంత్రికి అందజేయబోతున్నారని కూడా తెలుస్తోంది. అలాగే ఈ రహస్య సమావేశాలు హైదరాబాద్ అలాగే తాడేపల్లి ప్యాలెస్ వేదికలుగా జరుగుతున్నటువంటి సమావేశాలు పాలనా వ్యవస్థల్లో సృష్టిస్తున్నటువంటి ప్రకంపనలు, దాని ద్వారా వస్తున్నటువంటి వ్యతిరేకత, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది అనేది తెలుస్తోంది. అలాగే నీలకంఠారెడ్డి అనేటువంటి ఒక ప్రమోటెడ్ ఐఏఎస్ని ప్రభుత్వం బదిలీ చేసింది. నీలకంఠారెడ్డిని బదిలీ చేసి ఆ తర్వాత ఏం సందేశం ఇచ్చింది అంటే రెడ్ బుక్ సందేశం ఇచ్చింది అంటూ వైసీపీ గగ్గోలు పెడుతోంది. కాదు, ధనంజయ రెడ్డితోటి అంటకాగుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగమవుతున్నారు అని చెప్పి ఆయన్ని అక్కడి నుంచి తప్పించి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అడ్రస్ చేయమని చెప్పింది అని ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి ఒక సమాచారం. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారుల్లో గత ప్రభుత్వానికి అలవాటు పడి అక్కడ పవర్ అబ్యూస్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఉండి కూడా ఈ ప్రభుత్వాన్ని పని చేసుకోనివ్వకుండా ఉన్నటువంటి వాళ్ళ లిస్టు కూడా తయారవుతోంది అనేది తెలుస్తోంది. కోవర్ట్లు ఎవరున్నారు, ఇంకా ధనంజయ రెడ్డి వెనకాల ఇంకెవరున్నారు, ఎవరున్నారు ఆయనతోటి? ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఎవరెవరు అటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజలకి చేయాల్సినటువంటి పని కాకుండా వైకాపాకి పనిచేసేటువంటి వాళ్ళు ఎవరున్నారనేటువంటి లిస్టు కూడా రెడీ అవుతోంది. అఫ్కోర్స్ ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే చేయాల్సింది అది కేవలం 1-2 కేసులకు సంబంధించి మాత్రమే అధికారులు మార్చారు. బికాస్ మనకి కేంద్రం కేటాయించినటువంటి అధికారుల సంఖ్య ఇంకా ఫ్రెష్ బ్యాచ్ రాలేదు. అలాగే సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే పాలన గాడిన పడదు అనేటువంటి ఉద్దేశంతో చాలామందిని స్పేర్ చేసినప్పటికీ స్టెప్ బై స్టెప్ వైకాపాకి ఇంకా గులాములుగా ఉన్నటువంటి కొంతమంది అధికారులని మెల్లమెల్లగా తప్పించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం స్టార్ట్ చేసింది అని నీలకంఠారెడ్డి ఉదంతంతో కన్ఫర్మ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడే వాళ్ళు ఎవరైనా సరే, ఎంత వాళ్ళైనా సరే, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ ప్రభుత్వ రహస్య జీవోల సమాచారం, కొన్ని జీవోలు రహస్యంగా ఉంచుతారు, అన్ని జీవోలు ఉంచడానికి లేదు. కోర్టు ఆర్డర్ కూడా ఉంది, ప్రభుత్వం కూడా ట్రాన్స్పరెంట్గా జీవోలు పెడుతోంది. కేవలం కొన్ని మాత్రమే రహస్యంగా ఉంచుతారు. ఆ రహస్య జీవోలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని బయటికి పాస్ ఆన్ చేస్తూ అస్థిరపరిచేటువంటి కుట్ర,
చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా రాజద్రోహంగానే పరిగణించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. సో వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నిఘా వర్గాల సలహాతో, నిఘా వర్గాల సహాయంతో ఎవరైతే ఇంకా వైకాపాతోటి అంటకాగుతూ చేయాల్సినటువంటి పని చేయాల్సిన టైంలో చెయ్యకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వానికి డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా త్వరలోనే శిక్షించేటువంటి కార్యక్రమం ఉండబోతోంది అనేది ముందుగా బయటికి వస్తున్నటువంటి సమాచారం. వ్యవస్థ ప్రక్షాళన జరగాలి, తద్వారా రాష్ట్రం బాగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అని నిఘా వర్గాలు కూడా చెప్తున్నాయి. చూద్దాం, నీలకంఠారెడ్డేనా, ధనుంజయ రెడ్డేనా, లేదా ఇంకా ఎంతమంది స్పైలు ఈ ప్రభుత్వంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి మధ్యలో లాలూచి ఏం జరుగుతోంది అనేటువంటి విషయాలు ఎప్పుడు బయటపడతాయో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.